ఈ రోజే మా వినాయకుడికి అన్న సమారాధన. దానికోసం నైట్ అంతా ఫుల్ అడవడరా నాన్న. మార్నింగ్ మనం వచ్చేసరికి పందిరిని పువ్వులతో అలంకరించేశారు. భోజనాల దగ్గర కుర్రోళ్ళు చూసుకోమన్నారు. ప్లేట్లు స్పీడ్ గా ఎత్తారు కదా అని సునీల్ గాని పెట్టారు. బజ్జీలు భద్రంగా ఎత్తారు కదా అని బామ్మర్దిని పెట్టారు. పులిహోర దగ్గర మాత్రం పులిహోర రాజాని పెట్టారు. పొటాటో ఫ్రై దగ్గర మాత్రం పొకోటి గాడిని పెట్టారు. పన్నీర్ కర్రీని చూసుకోమని శ్రీనిమాయ్ కప్ చెప్పారు. బిర్యానీ బేసిన్ బేస్ లో ఏసీహే అని అన్న బాలరెడ్డికి చెప్పారు. కచ్చంబరి దగ్గర మాత్రం అనవసరం కుంఫు మొహంగా నెట్టారు. అన్ని వేసుకున్నావు కదా అర్జెంట్ పక్క పొమ్మన్నారు. ఇక ప్లేట్ పట్టుకొని తిందామని రెడీ అయ్యేసరికి బొగ్గల పొంగుపై బిల్లగాడు వచ్చాడు. ఫ్యామిలీని వేసుకొని మా సామంకులు వచ్చాడు. ఇక అందరూ కలిసి ఫుల్ గా తినేసి పందిర్లోకి వచ్చేసాం. పందిర్లో గోల చేసాం. ప్రతి అన్న సమారాధనకి మైకు పట్టుకొని ఖచ్చితంగా ఒకరు ఉంటారు. మా పందిర్లో మున్న మాంసు. ప్లేట్ సరిగ్గా పట్టుకోండి, కూర కొంచెం వేసుకోండి, బిర్యానీ బాగా మెక్కండి, దేవుడికి దండం పెట్టండి, హుండీలో డబ్బులు వేయండి, ప్రసాదం తీసుకొని పక్క పోండి అని అలా చెప్తూనే ఉన్నాడు. ఈ ఆడవాడిలో అందరూ ఉంటే మా బిల్లగాడు మాత్రం ఇందా నుంచి ఏటో తెగెత్తికెత్తాడు. ఏటా అని చూస్తే ఇంకేటి దేవుడు ఉండినే దొబ్బేద్దాం అని ప్లాన్ వేసాడు.